ఆ జిఎం సుబ్రహ్మణ్యం 2016 నుంచి 18 వరకు అతనే ప్రొక్యూర్మెంట్ జిఎంగా ఉన్నాడు చంద్రబాబు టైంలో. మరో నిందితుడిగా పేర్కొన్నటువంటి జగదీష్ కూడా 18వ సంవత్సరం నుంచి 21 వరకు, అంటే చంద్రబాబు గారి సమయంలోనే ఆయన ప్రొక్యూర్మెంట్ జిఎంగానే ఉన్నాడు. అలాగే విజయభాస్కర్ రెడ్డి, సురేంద్ర అనేటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ 2013 నుంచి ఇప్పటి వరకు వాళ్లే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ గా ఉన్నారు. ఈరోజు వాళ్ళు దోషులు అని సిబిఐ తేల్చింది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం ఏంటి? చంద్రబాబు యజ్ఞం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అందులో రక్తం పోసేటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎక్కడ మంచి చేసిన? ప్రతిరోజు నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిగింది, పంది కొవ్వు కలిపింది, ఇదే మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడే పచ్చిగా పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు. పవనానంద స్వామి అయోధ్యకు పంపించినటువంటి లడ్డూలు 1,00,000 లడ్డూల్లో చేప కొవ్వు, ఆవు కొవ్వు కలిసిందేనని ఛాలెంజ్ విసురుతున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు కూడా ఆ రోజున 1,00,000 లడ్డులు తయారీకి నెయ్యి సరఫరా చేసినటువంటి వ్యక్తి ఆ రోజు, ఈ రోజు చంద్రబాబు గారి బిఆర్ నాయుడు నేతృత్వంలో ఉన్నటువంటి బోర్డులో కూడా సభ్యుడైన సౌరభ్ బోరా అనేటువంటి వ్యక్తే సరఫరా చేసినాడు. దానికి సంబంధించి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. దాన్ని నిస్సిగ్గుగా, సిగ్గనేదే లేకుండా పెద్ద పబ్లిక్ మీటింగ్ లో కాషాయ వస్త్రాలు ధరించి పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆలయం అపవిత్రమైపోయిందేనని విజయవాడలో దుర్గమ్మ మెట్లు కడిగినాడు. ఇక్కడికి వచ్చి రకరకాలైనటువంటి వింత వింత మాటలన్నీ మాట్లాడినాడు పవన్ కళ్యాణ్. ఎంత దారుణమంటే, నీవు రహస్యంగా బూట్లు, బహిరంగంగా మెట్లు కడిగిన ఓ సనాతనే పవనానంద ఎందుకు మౌనం వహించినావు అని ఇప్పుడు అడుగుతున్నాం. సిట్ రిపోర్ట్ ఇచ్చేసింది కదా, సిబిఐ నివేదిక అందజేసింది కదా, ఇప్పుడు నోరు తెరవాలా, ఇప్పుడు వాస్తవం ఏంటి అన్నది బయటికి రావాలా మీ నోటికుండా. చంద్రబాబు గారి దైవభక్తి ఒక నాటకం, జనక్షేమం అన్నదే బూటకం, అధికారం అన్నది ఒక్కటే కీలకం, సంపాదనే ఆయనకు మూలకం, ఆయన ఒక స్వార్థ కీటకం, హైందవ ద్రోహ రూపకం చంద్రబాబు. మా మీద నిందలు వేసి నిన్న కేబినెట్ మీటింగ్ లో ఎలా దాడి చెయ్యాలా అన్నది, ఆయన మీటింగ్ లో మంత్రులు ఇంకా సార్ యానిమల్ ఫ్యాట్ కలిపినారు సార్, అదే సిట్టు నివేదిక ఇచ్చింది సార్ అని కూడా మాట్లాడుతున్నారు. దాన్ని సరిగ్గా గట్టిగా ఎదుర్కోండి, సోషల్ మీడియాలో వైసీపీ తీవ్రంగా దాడి చేస్తున్నది అని. మేము దాడి చేయటం లేదు, మీరు చేసినటువంటి దేవుని మీద దాడి, మా మీద కాదు సుమా, జగన్ గారి మీద కాదు ఈ దాడి, సాక్షాత్తు స్వయంభూ అయినటువంటి శ్రీ మహావిష్ణువు మీదనే దాడి చంద్రబాబు నాయుడు చేశాడు. 140 కోట్ల మంది హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకునేటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తన స్వార్థం కోసమని, జగన్ గారిని దెబ్బతీయటానికి జగన్నాథుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని పావుగా వాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. శ్యామలరావు గారు 27వ తారీఖున ఏదైతే మాట్లాడినారో, ఫ్యాట్ వెజిటబుల్ ఆయిల్ దొరికింది,
అందువలన 4 ట్యాంకర్లను రిజెక్ట్ చేసినాము అని పంపించారు. అదే ట్యాంకర్లను గురించి చంద్రబాబు నాయుడు యానిమల్ ఫ్యాట్, నెయ్యి కాదు అసలు యానిమల్ ఫ్యాట్తో తయారు చేసింది అని అన్నారు. ఆ 4 ట్యాంకర్లని శ్యామలరావు గారు చెప్పిన 4 ట్యాంకర్లను మేము వదిలేసినాము, పంపించేశాము, తిరస్కరించినాము అని చెప్పినటువంటి 4 ట్యాంకర్లని అదే శ్యామలరావు గారు యూఓగా ఉండగా, ఇదే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా ఆ 4 ట్యాంకర్లు తిరస్కరింపబడ్డటువంటివి మళ్ళీ కొండకు వస్తే ఆ కల్తీ నెయ్యితోనే లడ్డూలు తయారు చేశారు అని సిబిఐ తన నివేదికలో, చంద్రబాబు స్పష్టంగా వినాలి, మీరు ఊరికెన మా మీద దాడి చేస్తే కాదు పవన్ కళ్యాణ్, మీరు ఏదైతే యానిమల్ ఫ్యాట్ కలిపారు అని చెప్పిన, మేము పట్టుకున్నాము అని చెప్పిన ఆ 4 ట్యాంకర్లని తిరిగి మళ్లీ టీటీడీ, మీ నాయకత్వంలో ఉన్న టీటీడీ ఆ 4 ట్యాంకర్లని కల్తీ నెయ్యిని లడ్డు తయారీకి వాడిందినని మా ఆరోపణ కాదు, సిబిఐ తన నివేదికలో కోర్టుకు సమర్పించింది. సుమా, దీనికి సమాధానం ఇవ్వాలా? మా హయాంలో ఇలాగే వచ్చినటువంటి వాటిల్ని మేము 18 ట్యాంకర్లను రిజెక్ట్ చేయటం, నీ హయాంలో కూడా 14 ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి. కానీ ఆనాడు ఈ బీటా సైట్ స్టెరాలసిస్ టెస్ట్ అన్నది లేని కారణంగా, నీ హయాంలో కూడా లేదు, అది లేని కారణంగా అధికారులు ఇలాంటి దొంగ డైరీ సంస్థలు టీటీడీని మోసం చేస్తున్నాయి. ఆ మోసాన్ని నువ్వు మా మీద మోపి, జగన్ గారి మీద మోపి భగవంతుణ్ణి అప్రతిష్ఠ చేసేటువంటి కార్యక్రమం చేశావు. ఇప్పటికీ తమ నివేదికలో ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ కలవలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా వాళ్ళు రాయటం కూడా జరిగింది నివేదికలో. కానీ మీరేం మాట్లాడారు? ఒకప్పుడు 1971 ఆగస్టు 25వ తారీఖున, ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం, 1971 ఆగస్టు 25వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారులకు స్ఫూర్తి ప్రదాత అయినటువంటి విశాల్ బిత్తి అనేటువంటి ఒక శాసనసభ్యుడు ఆనాటి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇలాంటి ప్రశ్న వేశాడు. ఆనాడు ప్రసార మాధ్యమాలు లేవు కాబట్టి, కానీ అదిగో ఈ ప్రశ్నోత్తరాలకు సంబంధించినటువంటి వ్యవహారం మా దృష్టికి వచ్చింది. ఏంటది?